రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్ అంటే ఏంటి, అసలు వీటి రోల్ ఏంటి, దేనికి యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. రియాక్ట్, నోడ్, యాంగులర్ వెబ్ డెవలప్మెంట్లో ఈ మూడు టెక్ గెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. కానీ ఫుల్ స్టాక్ యాప్లో వీటి రోల్స్ ఏంటో తెలుసుకుందాం. రియాక్ట్ అంటే యూఐ లేయర్, యూజర్కి కనిపించే పార్ట్. బటన్స్, ఫార్మ్స్, డాష్ బోర్డ్స్, యూజర్ టచ్ చేసే ప్రతి ఎలిమెంట్ రియాక్ట్తో బిల్డ్ చేయొచ్చు. ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, డైనమిక్ వెబ్సైట్కి పర్ఫెక్ట్. రియాక్ట్తో రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఒక్కసారి డిజైన్ చేసి చాలా ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ లాజిక్ని హ్యాండిల్ చేస్తుంది. ఏపీఐస్, డేటాబేసెస్, ఆథెంటికేషన్, ఫ్రంట్ ఎండ్ని రియల్ డేటాతో కనెక్ట్ చేస్తుంది. అంతేకాదు సర్వర్లో జావా స్క్రిప్ట్ని రన్ చేస్తుంది. నోడ్ జేఎస్ స్కేలబుల్ యాప్ని బిల్డ్ చేస్తుంది అండ్ ఇదొక పవర్ఫుల్ ఇంజన్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ యాంగులర్ జేఎస్. యాంగులర్ జేఎస్ అంటే కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. స్ట్రక్చర్ స్పాస్కి ఐడియల్. స్పా మీన్స్ సింగిల్ పేజ్ అప్లికేషన్. రౌటింగ్, ఫామ్ వ్యాలిడేషన్, లేఅవుట్ అన్నీ బిల్టిన్గా ఉంటాయి. లార్జ్ అండ్ ఆర్గనైజ్డ్ అప్లికేషన్ని బిల్డ్ చేయాలి అంటే యాంగులర్ బెస్ట్ చాయిస్. కానీ ఫ్రెషర్స్కి ఒక చిన్న క్లారిటీ, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్ నేర్చుకోవడానికి ముందు జావా స్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, బ్రౌజర్ బేసిక్స్ ఫస్ట్ అవి గ్రిప్లో పెట్టుకొని తర్వాత కాన్ఫిడెంట్గా మీకు ఏది కావాలో అది నేర్చుకోవచ్చు. ప్రతి టూల్కి ఒక యూనిక్ రోల్ ఉంది. రియాక్ట్ యూఐ కోసము, నోడ్ బ్యాక్ ఎండ్ కోసం, యాంగులర్ స్ట్రక్చర్ కోసము. జావా స్క్రిప్ట్ని ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత అన్ని బిల్డ్ చేయొచ్చు. స్కిల్ నేర్చుకోవడం మీకు గైడ్ చేస్తుంది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా. మీకు నచ్చిన ఒక కాన్సెప్ట్ని చూస్ చేసుకోండి, నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏమేం టూల్స్ యూజ్ చేయాలో వివరంగా చెప్తాను. Follow and subscribe to Skillness Pro. Thank you for watching.